బ్రదర్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ చూసాను. మనం డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టాము, డీజే టిల్లు స్క్వేర్తో డబుల్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాము. అనుపమ సీన్స్ ఉంటాయి భయ్య, ఆ సీన్స్లో ఎంత సైలెన్స్ ఉంటుందో థియేటర్ అంతా అంతే సైలెన్స్ ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అనుపమ ఫ్యాన్స్ అందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే ఇది అనుపమ 2.0. ఇది పేరులోనే ఢిల్లు 2 స్క్వేర్ అని ఉందా. సో దీంట్లో కూడా సిద్ధు అన్న వేరే క్యారెక్టర్ చూస్తాను. డైలాగ్ డెలివరీ ఎట్లా అనిపించింది మీకు? అన్న డైలాగ్ తెలుగు తెలిసిందే కదా, రాధికాలు ఉన్నంత వరకు టిల్లులు పుడుతూనే ఉంటారు. వాళ్ళంతా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని చదువుతూనే వస్తుంటే మా లాంటి టిల్లు వాళ్ళని హౌలగాడిని చేస్తూనే ఉంటారు వాళ్ళు. సాంగ్స్ అయితే భయ్య అసలు 2 సాంగ్స్ భయ్య, రాధికా ఆ సాంగ్ ఒకటి, ఇంకా వేరే సాంగ్ ఉంటుంది, వేరే సాంగ్. రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. మార్చ్ 29th వస్తున్నాం, డబుల్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. డైలాగ్తో కామెడీ క్రియేట్ చేశారంటారా అన్న? డైలాగ్తో కామెడీ క్రియేట్ చేస్తారంటారా? ఫుల్ కామెడీ అన్న. డైలాగ్ డెలివరీతోనే ఫుల్ కామెడీ ఉంటుంది. సినిమాలో సపరేట్ కామెడీ కోసం వెతకలేదు. ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క కామెడీ, ఒక్కొక్క సీను, మీరు పెట్టిన ప్రతి రూపాయికి ప్రతి డైలాగ్కి పక్కా పర్ఫెక్ట్ మూవీ ఇది. మార్చ్ 29th తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. బ్రో ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? అంటే మీకు అందులో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? అనుపమ నచ్చింది. నాకు మాత్రం టిల్లు నచ్చింది, ఎందుకంటే నేను టిల్లు ఫ్యాన్ కాబట్టి. డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఎట్లా ఉండబోతుంది సినిమాలో? వేరే లెవెల్ ఉంటుంది. రొమాన్స్ అయితే గట్టిగా ఉంది. ఇంకెంత కావాలరా, చాలా ఉంది కదరా. సెకండ్ పార్ట్ ఉంది కదరా, సెకండ్ పార్ట్ లో ఎక్కువ రొమాన్స్ కావాలి. ఇంకేం చెప్తాం, కిస్ సీన్ అయితే హైలైట్ అన్న. కిస్ సీన్ అయితే నార్మల్ గా లేదు, మస్తు చింపేసిండు అన్న. ట్రైలర్ చూసిన నుంచి అయితే రొమాన్స్ మస్తు ఉంది అనిపిస్తుంది. అంటే ట్రైలర్ నీకు ఎక్కువ సార్లు చూసినట్టున్నారు సినిమా కంటే. మొత్తం చూస్తా, ఈడైతే ఓన్లీ అదే సీన్ చూడడానికి, అందుకే చూసా. ఈడు మాత్రం ఈడు ఫ్యాన్ బాధపడుతున్నాడు. సినిమా ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎట్లా ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్.